గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ రంగులు ధరించాలి, ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెడితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అధిపతి ఎవరయ్యా అంటే శాట్రన్, శని. అంచేత ఈ రాశి వారికి 5, 6, 8 సంఖ్యలు చాలా యోగదాయకంగా ఉంటాయి. మరి కలర్స్ లైట్ బ్లూ కలర్ ప్రధానమైనది. ముఖ్యమైన పని మీద పెడితే ఈ కలర్ ధరించాలి వీళ్ళు. నెక్స్ట్ కలర్ ఏమిటి అంటే తెలుపు. తెలుపు తర్వాత గ్రీన్. ఈ 3 కలర్లు చాలా విజయవంతం వైపుకి వీళ్ళని తీసుకెళ్ళగలుగుతాయి. వీళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. వివాహాది ప్రయత్నాలు, శుభ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇలా మనకి జీవితంలో కావలసినటువంటి ముఖ్యమైన విషయములు జరిగినప్పుడు ఈ రంగులే ఎక్కువగా ధరించాలి. మరి సంఖ్యల్లో కూడా 5, 6, 8 సంఖ్యలు వాడాలి. టోటల్ సంఖ్యలు కానీ డైరెక్ట్గా కానీ మీ ఇష్టం. ఈ రాశి వారు చాలా కష్టపడి ఫలితాన్ని పొందగలుగుతారు శాట్రన్ ప్రభావం వల్ల. కానీ క్యాలిక్యులేషన్ చాలా అత్యద్భుతంగా ఉంటాయి. వీళ్ళు స్కెచ్ వేసి ప్లాన్ వేస్తే తప్పనిసరిగా ప్లాన్ సక్సెస్ అవ్వాల్సిందే. అంతలా ఉంటుంది. వీళ్ళ యొక్క మనస్సు చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది. ఎంతటి కష్టాన్ని అయినా చాలా ఈజీగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి. కాబట్టి మనం చెప్పినటువంటి రంగులు, నెంబర్లు, ఆరాధన అంటే ఎవరు? శివారాధన చెయ్యాలి. మరి శనీశ్వరుడన్నా ఈశ్వరన్నా ఒకటి కాబట్టి శివారాధన ఎక్కువ చెయ్యండి. శివక్షేత్రాలను దర్శించండి. శనివార నియమం పెట్టుకోండి. తద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది. శని యొక్క మిత్రుడు ఆంజనేయ స్వామి. హనుమాన్ చాలీసా చదివిన మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందగలుగుతారు. మీ జీవితానికి మనం చెప్పినటువంటి రంగులు మీరు ధరించడం ద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు. విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు. మానసికమైన ప్రశాంతత వస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు.
ఇవి మీ జీవితానికి ఎంతో ఈ రంగులు, నెంబర్లు, ఆరాధన చాలా ఉపకరిస్తాయి. స్వస్తి. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ రంగులు ధరించాలి, ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెళితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. మరి సంఖ్యల్లో ఎక్కువగా 1, 2, 4, 7, 9 ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది. అంటే ఈ యొక్క వస్త్రాలు, ఈ యొక్క రంగులు ధరించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, వివాహాది ప్రయత్నాలు, పెళ్లి చూపులకి, ముఖ్యంగా పెళ్లి చూపులకి వెళ్ళేప్పటికి అమ్మాయికి ఏ రంగు వేయాలి, అబ్బాయి ఏ రంగు ధరించాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా, ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు. అంచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలన్నీ ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. కాబట్టి ముఖ్యమైన విషయాలకి, ముఖ్యమైనటువంటి పనులకి నెంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి, రంగులు వాడేటప్పుడు ఈ రంగులు, మనం చెప్పిన రంగులు వాడండి. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి. అంటే శివారాధన బాగా కలిసి వస్తుంది. కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు, శనీశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు. స్వస్తి.